అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి ఆన్లైన్లో సీట్ అలాట్మెంట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా యాక్సెప్ట్ చేసుకోవాలి అనేది క్లియర్గా మీకు ఈ వీడియోలో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ ఐసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అయితే మనకి ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి వన్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన వెంటనే ఇక్కడే మనకి ఫార్మ్స్ కిందన ఇక్కడ మీరు గమనించవచ్చు. ఫార్మ్స్ కిందనే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ కిందన కాలేజ్ వైజ్ రిపోర్టింగ్ ఇక్కడ మనకి ఆప్షన్స్ చూపిస్తున్నాయి కదా. ఈ ఫార్మ్స్ కిందనే ఈ రెండు ఆప్షన్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఓకేనా. అయితే మీరు స్టార్టింగ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ మీ కాలేజీలో ఏ కాలేజీలో సీట్ వచ్చిందో చెక్ చేసుకోవాలనుకుంటే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ మీద సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఏపీ ఐసెట్ 2024 అడ్మిషన్స్ అని చెప్పేసి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పేసి ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసుకొని సబ్మిట్ మేము క్లిక్ చేసిన వెంటనే మీకు వన్ టైం ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ వన్ టైం ఓటీపీ కానీ వస్తే పలానా కాలేజీలో ఏదో కాలేజీలో మీకు సీట్ అలాట్ అయింది, ఒకవేళ వన్ టైం ఓటీపీ రాకుండా నో కాలేజెస్ అలాటెడ్ టు యూ కానీ వచ్చినట్టయితే మీకు ఎలాంటి కాలేజీలో సీట్ రాలేదు మీరు పెట్టిన ఆప్షన్స్లో. ఒకవేళ మీకు ఓటీపీ కానీ వచ్చుంటే మీకు డైరెక్ట్గా నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓకేనా అలాట్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఈ విధంగా అలాట్ అవుతుంది అనమాట. అలాట్మెంట్ ఆర్డర్ దగ్గరే ఇక్కడే డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ మూడు ఆప్షన్లు చూపిస్తాయి, సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ వెబ్ ఆప్షన్స్. ఈ మూడు ఆప్షన్స్లో మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అయిందో చెక్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ అలాట్మెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఏపీ ఐసెట్ 2024 అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక క్యాండిడేట్ చూపిస్తాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అయింది, హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేము, జెండర్ చూపిస్తుంది, ర్యాంకు, ఫాదర్ నేము, ఫీజు రిమైన్స్ ఉందా లేదా, అలాగే మీకు సీట్ ఏ విధంగా అలాట్ అయింది బేస్డ్ ఆన్ మీ యొక్క ర్యాంకు, మెరిట్, లోకల్ ఏరియా, జెండరు, కేటగిరీ, స్పెషల్ రిజర్వేషన్ ఇవన్నీ చూసుకొని సీట్ అలాట్ అవడం అయితే జరిగింది. ఈ క్యాండిడేట్ చూసుకొచ్చి ఈ కాలేజీలో సీట్ అలాట్ అయింది అండ్ మనకి ఎంబీఏలోనా ఎంసీఏలోనా లేదా ఇంకా ఎక్కడ మనకి ఏ స్పెషలైజేషన్లో అలాట్ అయింది, అలాగే మనకి ఏ కేటగిరీలో అండర్ బీసీడీ జనరల్ కేటగిరీలో సీట్ అలాట్ అయింది, ఫీజు రిమైన్స్ ఎంత ఉంది, ఈ కాలేజ్ 35,000, ఈ 35,000కి మొత్తం అంతా పే చేయాల్సి ఉంది అనేది 35,000 అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ అనేది. ఒకవేళ యూనివర్సిటీలో సీట్ వస్తే ఇక్కడ మీకు జీరో అనేది చూపిస్తుంది, ఎలాంటిది కూడా మీకు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేసేసారు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ జెరాక్స్ కాపీస్, జాయినింగ్ రిపోర్టు, అలాట్మెంట్ ఆర్డర్ ఈ రెండు కూడా 2 సెట్స్ జెరాక్స్ కాపీస్ అన్ని కూడా కాలేజ్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆన్ ఆర్ బిఫోర్ 21 ఆగస్ట్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి ఈ ఫస్ట్ ఇయర్కి సంబంధించి క్లాస్ వర్క్ అనేది కూడా 21 ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అయితే బ్యాక్ వెళ్ళినట్టయితే అలాట్మెంట్ ఆర్డర్ చెక్ చేసుకున్నారు కదా ఏ కాలేజ్లో, సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ మీరు క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇక్కడ మీకు జాయినింగ్ డీటెయిల్స్ అని చెప్పేసి మీ యొక్క హాల్ టికెట్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. ఇక్కడ మీరు యాక్సెప్ట్ మై జాయినింగ్ ఏదైతే ఉందో యాక్సెప్ట్ మై జాయినింగ్ క్లిక్ చేసుకోండి. యాక్సెప్ట్ మై జాయినింగ్ క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓకేనా. యాక్సెప్ట్ మై జాయినింగ్ క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. మీ యొక్క హాల్ టికెట్ నేము, అలాగే మీకు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మీ నేము, జెండరు, ఏ కాలేజీలో అలాట్ అయింది అండ్ ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తుంది క్లియర్గా కూడా ఏ డేట్ని అలాట్ అయింది ఇవన్నీ కూడా. సో ఇక్కడ మీకు యాక్సెప్ట్ అయిపోయినట్టే, యాక్సెప్ట్ మై జాయినింగ్ క్లిక్ చేసిన వెంటనే యాక్సెప్ట్ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ వెళ్ళినట్టయితే ఇంకా ఇక్కడ పైకి వెళ్ళినట్టయితే వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉందో ఇక్కడ వ్యూ వెబ్ ఆప్షన్స్ మేము క్లిక్ చేస్తుంటే మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఆ వెబ్ ఆప్షన్స్ అన్ని కూడా మీకు లిస్ట్ చూపిస్తాయి. ఓకేనా. మీకు ఈ పెట్టిన ఆప్షన్స్లో ఏ కాలేజీలో మీకు సీట్ అలాట్ అయింది అనేది కూడా, ఏ నెంబర్లో అలాట్ అయింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా. ఇక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మీరు వెబ్సైట్లోనే ఈ విధంగా మనకు వన్స్ లింక్స్ ఎనేబుల్ చేసిన వెంటనే అందరికంటే ముందుగానే మీ యొక్క సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.